అందరికీ నమస్కారం అండి. మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి బొబ్బిలి రాజుకి సంబంధించి ఈరోజు మనం ఆ యొక్క కోట అంటే దర్బార్కు ఉపయోగించినటువంటి కోటలో ఉన్నాయి. చూస్తే కనుక ఇవన్నీ కూడా ఇవి హార్స్ రైడింగ్కి సంబంధించి గోల్ఫ్ ఆడేటువంటి స్టిక్స్, ఇవన్నీ కూడా యుద్ధం తర్వాత కాలంలో వాడినటువంటివి. ఇవి అంతా కూడా రాజుగారు రంగారావు గారు ఇవన్నీ కూడా కత్తులు, బళ్ళు, ఈట్లు, ఇవన్నీ కూడా స్టిక్స్, ఇవన్నీ కూడా గోల్ఫ్ స్టిక్స్, పోరాడేవారు, ఈ వెపన్స్, అలాగే ఇటు ఈ వెపన్స్ ఇవన్నీ కూడా నాటుతో పైకి ఇవన్నీ వారు వేటాడినటువంటి జంతువులకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా చూస్తే ఫోటోలో వారు అప్పుడు వేటాడినటువంటి కళేబరం. ఒకసారి వస్తే కనుక ఇప్పుడు మొత్తం 15వ తరం రాజులు, ఇప్పుడు బేబీ కృష్ణ, సుజయ రంగారావు గారు కానీ, బేబీ నాయన్ గారు కానీ, వీళ్ళ 15వ తరం 6వ తరంలో ఉన్నప్పుడు యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగిన తర్వాత వాడినటువంటి మెటీరియల్ మనకి అవైలబుల్గా ఉంది. దాంట్లో చూస్తే కనుక ఈ టేక్ కూడా ఇది స్లాబ్ కాదు, ఇది యాక్చువల్గా మనం సెకండ్ ఫ్లోర్, ఇది బర్మా నుంచి తెప్పించిన ఆ రోజుల్లో టేక్, ఇది స్లాబ్ కాదు. చూస్తే ఆ రోజుల్లో రాణి గారి కోసం వాడినటువంటి అద్దం ఇది, ఇప్పటికీ కూడా ఇది ఇలాగే ఉంది. ఇది ఆ రోజుల్లో వాడినటువంటిది. అదేవిధంగా ఇది అప్పట్లో విశేషంగా ఉపయోగించిన ఏనుగు అంబారి, ఏనుగు పైన ఏదైతే ఉంటుందో ఊరేగడానికి సంబంధించినటువంటి ఏనుగు అంబారి, ఇది అలాగే పళ్ళకి ఇచ్చింది. దాంతోపాటుగా ఏదైతే ఇక్కడ అతిపెద్దది ఏదైతే 10 అడుగుల 2 అంగుళాలకు సంబంధించినటువంటి పెద్ద పుల్ని అప్పట్లో రాజుగారు వేటాడినటువంటిది. ఇది పైన చూసుకుంటే కనుక ఒకసారి అన్నీ కూడా హెడ్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. అవన్నీ కూడా రియలిస్టిక్గా, అంటే అప్పుడు వేటాడినటువంటి జంతువుల తాలూకా హెడ్స్, వాటి స్కిన్స్, అదేవిధంగా వాటి కొమ్ములు, ఇవన్నీ ప్రతి ఏడాది కూడా 3 ఏళ్ళకి ఒకసారి ముంబై నుంచి ఒక టీము రావడం, కెమికల్స్ అన్నీ కూడా అక్కడ పెట్టి జాగ్రత్తగా కాపాడుకుంటాం. మరి స్తంభాలు అగ్వేట్తో చేసి స్తంభాలు ఉన్నాయి కదా, అగ్వేట్ అంటే లోపల రాజేశ్వర బయట బుట్టి టైప్లో 4-5 రకాలు కోడిగుడ్డు సోనా, కోడిగుడ్డు దాదాపు ఎంత అండి? బిల్డింగ్ కట్టి 130 ఏళ్ళు. ఈ బిల్డింగ్ కట్టి 130 సంవత్సరాలు, 1893లో కట్టారు. దీన్ని కట్టడానికి ఒక 5 సంవత్సరాలు పట్టింది. 1898 కంప్లీట్ అయింది. టోటల్గా 131 సంవత్సరాలు అయింది దీని పీరియడ్. అవి చూసారా మీద అయితే ముందు 131 సంవత్సరాలకి కూడా మనం దీన్ని ఇంకా రిమూవ్ చేయడం కానీ, లేకపోతే ఇంకోటి ఏదో మనం అంటే బయట రిమూవ్ కానీ, లేకపోతే ఏదో అదన్నీ చేయడం కానీ అప్పటి నుంచి కూడా ఎవరు చేయట్లేదు. కూడా యాస్టీస్ గెలిగారు, చెక్ చెదరలేదు. నిన్నటి 131 సంవత్సరాలు అంటే ఎగ్గలో ఉన్నటువంటి వైట్ తీసుకుని వాటి కరక్కాయ రసం ఇవన్నీ కలిపి కట్టినటువంటి పిల్లర్స్ ఇంకా చెక్ చెదరలేదు. ఈ మరమ్మతులు కూడా లేకుండా 131 సంవత్సరాలకి ఇదే స్టాండర్డ్స్ తోటి ఈ యొక్క బిల్డింగ్ ఉంది. చూశారు, పట్టాభిషేకం అయిన తర్వాత రంగారావు గారు, వెంకటాచల శ్వేత చలపతి రంగారావు బహదూర్ గారు ఆ యొక్క ఫోటోగ్రఫీ చూస్తాం. ఈ రాజుగారు 10వ తరం రాజు. మనకి ఈ 10వ తరం రాజావారి నుంచి ఈ ఫోటో సేకరణ అనేది మనకి లభ్యమైనది. అప్పట్లో వెయిట్ మిషన్ ఇది, కూర్చుంటే కనుక కుర్చీలో ఎంత వెయిట్ ఉండేది అనేది కూడా మనకు వెయిట్ మిషన్ అది. తాండ్రపాపరాయుడు గారు బొబ్బిలి యుద్ధంలో తాండ్రపాపరాయుడు గారు ఉపయోగించినటువంటి ఆ యొక్క ఆయుధాలు అవన్నీ పైన ఆయుధం అంటే పెద్ద కత్తి అనేది సైన్యం పెద్ద కత్తిని వాడారని చెప్తున్నారు. ఆ వాడేటప్పుడు ఆ కత్తికి చిన్న కర్ర ముక్కు చూడండి. కానీ లాస్ట్లో విజయనగరం రాజావారిని పొడిచి చంపిస్తారని మనం అంటాం. ఆ పొడిచి చంపేటప్పుడు ఉపయోగించిన ఐటమ్ ఆ మిడిల్ ఐటమ్, చిన్నగా పట్టుకున్న ఐటమ్ను పెట్టారు, దాంతో చంపారని మరి ఈ కింద ఉన్నటువంటి కత్తి అప్పుడు యుద్ధం చేసిన బొబ్బిలి రాజుగారి కత్తి. ఆ రాజావారి పేరే ఇప్పుడు ఉన్నటువంటి మన బేబీ నైన నాన్నగారికి పేరు గోపాలకృష్ణ రంగారావు అని పేరు పెట్టారు. 14వ తరం రాజావారికి ఆ పేరు పెట్టారు. బేబీ నాయన్ గారు తండ్రి, బేబీ నాయన్ గారు తండ్రి గారు, బేబీ నాయన్ గారు తాతగారు. అమ్మన్ స్టేట్ చీఫ్ మినిస్టర్ గవర్నర్ కదా, ఈయన చేశారు. ఓకే ఓకే కంబైన్డ్ మద్రాసు రాష్ట్రం, గుమ్మడి మద్రాసు రాష్ట్రం ప్రెసిడెన్సీకి మనకి ఎంతో ఫ్యాషన్ ఉంటే తప్ప ఎంత పొదుపుగా కాపాడుకోలేము. ఇవన్నీ కూడా ఆర్నమెంట్స్ అన్నీ అప్పుడు యుద్ధంలో ఉపయోగించినటువంటి కానీ, ఆ ఫోటోగ్రాఫ్స్ కానీ, ఇవన్నీ కూడా ఎంతో ఫ్యాషన్గా మరి వారు సామ్రాజ్యం కాపాడుతూ ఉండడం, ఇవన్నీ కూడా
అప్పుడు సంబంధించినటువంటి బాణాలు, వెల్లంబులు. ఈ వాళ్ళు పండించినటువంటి చెరుకు పంట అనేది ఎప్పటికీ కూడా రికార్డుగానే ఉంది. షుగర్ క్యాన్స్ ఇవి చెరుకు పంట 1960-61లో నాకు తెలిసి దాదాపు 37 అడుగులు హైట్ ఉంటుంది. 25 అడుగుల పొడవు, 25 అడుగుల పొడవు. ఈ ఎకరాకి 128.63 టన్నుల పంటని 60-61వ సంవత్సరంలో ఇప్పుడు ఉన్నటువంటి రాజుల కాలక తండ్రి గారైన కుమార్ రాజా వారు పండించిన చెరుకు పంట. ఆ చెరుకు పంట అనేది నేటికి నాటికి ఏనాటికి ఎప్పుడైనా రికార్డే. చూస్తే కనుక అప్పట్లో వారు ధరించినటువంటి షూస్, సంబంధించినటువంటి షూస్ ఇవన్నీ కూడా. ఇవి పైన ఏంటంటే అడవపంది యొక్క దంతాలు సార్. ఓకే, ఇవి చూడండి సార్, 11 అడవపంది, ఒక ఎలుగు బంటి, ఒక కృష్ణ జింక. ఓకే, కృష్ణ జింక, ఇది ఎలుగు బంటి, అడవపంది. ఓకే, వాటి తాలూకా టీత్స్ దంతాలు, వైన్ బుక్ టీత్స్. ఓకే.